అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో నిన్న జరిగినటువంటి ప్రమాద ఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి హృదయం కూడా చలించిపోయి విచారమైనటువంటి ఘటన, ప్రమాద ఘటన అని చెప్పుకోవచ్చు. ఆ ఘటనా స్థలానికి ఈరోజు ప్రధాని మోడీ గారు వెళ్ళి పరిశీలించారు ముందుగా. ఆ తర్వాత ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటన ఎలా జరిగిందని దాని గురించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ విమానం ఘటన జరిగేటటువంటి ఆ విమానంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి బతికి బట్టగట్టి బయటకు వచ్చినటువంటి విషయం అన్నది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్షతగాత్రులు ఆ వైద్యం చేసుకునేటటువంటి దగ్గర ఆ ఆసుపత్రిలో తనని కూడా పరామర్శించి ఈ ఘటన ఎలా జరిగిందని మోడీ గారు అడిగితే ఆయన ఈ విధంగా చెప్పారు. ఆ విమానంలో 242 మంది విమానంలో ఉంటే 241 మంది అక్కడికక్కడే ఘటనలో మరణిస్తే తాను ఒక్కడే బ్రతికి అలాగే విమానం నుంచి దిగి కిందకు వచ్చి నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కాను. అయితే విమానం నుంచి దిగేటప్పుడు అక్కడ అంతా పొగతో కప్పివేయబడింది. అక్కడ కొన్ని శరీరాలు, మాంసపు ముద్దలు, ఈ విమాన శకలాలనే చూశాను అని విధారకరమైనటువంటి విధారక దృశ్యాన్ని ఆయనకి కళ్ళకు కట్టినట్లుగా మోడీ గారికి ఆయన చెప్పటం, మోడీ గారు దాన్ని చలించిపోయి ఇట్లాంటిది ఇంకా ఫ్యూచర్లో జరగకూడదు, ఏంటి ఇంత ఘోరం అనేటటువంటి విధంగా ఆయన చలించిపోయి అన్ని అధికార బృందాలను, అన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలను, చాలా సంస్థలను అక్కడ ఈ ఎంక్వైరీకి ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే బ్లాక్ మార్క్ సంస్థలు, ఇట్లాంటివి టెక్నికల్ సంస్థలు, డీజీసీఏ సంస్థలు, ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా ఎన్ఎస్జీ సంస్థలు, ఇటువన్నీ కూడా అక్కడికి చేరుకుని వారి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ దృశ్యాలను చలించిపోయి చూసి ప్రధాని మోడీ గారు ఒక ట్వీట్ చేశారు. ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడం మాటలకు అందడం లేదని, తమవారు చనిపోయిన కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ఆయన. వారి బాధను అర్థం చేసుకోగలం అంటూ ప్రమాద స్థలి దగ్గర అత్యంత దయనీయ పరిస్థితి ఉందని అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు బృందాలతో కూడా అన్నట్లుగా ఆయన ట్వీట్లో తెలియజేశారు. అయితే ఈ బ్రిటన్కు చెందినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి బ్రతికున్నాడు, రమేష్ విశ్వాస్ కుమార్. ఇది ఒక అద్భుతము అని చెప్పవచ్చు. అయితే ఆయన 242 మందిలో 241 మంది అక్కడికక్కడే చనిపోతే ఆయన ఒక్కడు బ్రతికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ఇది ఒక అద్భుతము. అంతేకాకుండా అలాగే ముఖ్యంగా మెడికోస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, బీజే మెడికల్ కాలేజీ దానికి సంబంధించి హాస్టల్ కూడా కొంతమంది గాయపడ్డారు. అలాగే 21 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇది చాలా విచారమైనటువంటి భయానకమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. నమస్తే.